హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి. టుడే మీకు న్యూట్రిషన్ కారం పొడి, ప్రోటీన్ రిచ్ కారం పొడి తయారు చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇదిగోండి చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, పల్లీలు, బాదం పప్పు, ఫ్లాక్స్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, నువ్వులు, పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇంకా జీలకర్ర, ఇంకా కొంచెం చింతపండు, సరిపడినంత ఎండుమిర్చి అన్నమాట. ఇవ్వండి ఒక్కొక్కటి ఇప్పుడు ఇలా కళాయిలో వేసుకొని వేయించుకోవటమేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించండి. ఇదిగోండి ఇలా గింజ ఉబ్బింది అంటే చక్కగా గింజ నిండా ఉబ్బి ఉంటుంది అన్నమాట. వేగటానికి మనకి ఇవి పెద్దగా స్మెల్ రావు కాబట్టి ఆ గింజను చూస్తే అర్థమవుతుంది. గుమ్మడి గింజ సన్ఫ్లవర్ తీసి పక్కన పెట్టుకొని గుమ్మడి గింజలు వేసాను చూడండి. ఇవి కూడా అంతేనండి. గింజల వరకు మనకి మీడియంలో పెడితే చక్కగా ఇలా పొట్ట ఉబ్బుతాయి. చూడండి, నేను చూపిస్తాను మీకు రెండు కావచ్చు. చూడండి ఎంత ఇట్లా నిండుగా వచ్చేసి గింజ నిగనిగలాడుతా. దీంట్లో మనకి విడిగా ఆయిల్ అవసరం లేదండి, న్యాచురల్గా వీటిలోనే ఆయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ బాదం పప్పు వేస్తున్నాను చూడండి. ఇవి కూడా అంతే, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవటమేనండి. ఇవి కూడా చక్కగా లోపలికంటూ వేగి మనము కారం పొడి కొట్టి పెట్టుకున్నా కానీ బయట పెట్టుకున్నా కానీ ఇలా స్లోగా వేయించుకోవటం వల్ల ఏంటంటే మనకు పురుగు పట్టడం కానీ పాడైపోవటం కానీ అలా జరగదన్నమాట. బాదం పప్పు తీసేసాను, పల్లీలు వేసాను చూడండి. పల్లీలు కూడా అంతే, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది కూడా చూడండి గింజ పగిలి ఎంత బాగా వచ్చిందో. ఇవి కూడా చక్కటి సువాసన వస్తూ వేగుతాయి అన్నమాట. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవటమేనండి. నెక్స్ట్ మనం ఇందులో పచ్చెనగపప్పు వేద్దాం. పచ్చెనగపప్పు అంత స్మెల్ వస్తాయి, పొట్ట పగలటం అలా పొట్ట కాదు, గింజ పగలటం అలా ఏమీ ఉండదు. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవటమే, అది మంచి స్మెల్ వస్తుంది మనకి వేగాక అర్థమవుతుంది. ఇదిగోండి నెక్స్ట్ నేను నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కూడా అంతే చిట్టుపట్లాడుతూ వేగుతాయి. తీసి పక్కన పెట్టుకొని ఫ్లాక్స్ సీడ్స్, వీటికి ఎటువంటి స్మెల్ రాదు, గింజ ఉబ్బదు. ఇవి చిట్టమని వేగాయంటే గింజ వేగిందని అర్థం అన్నమాట. అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ధనియాలు కూడా అంతేనండి, కొంచెం చిట్టా సౌండ్ వచ్చి కమ్మటి వాసన వస్తాయి అన్నమాట. దీంట్లో ఇప్పుడు కొంచెం నూనె వేసి వేయించాను. నెక్స్ట్ జీలకర్ర అన్నమాట. జీలకర్ర కూడా అంతేనండి, కమ్మటి వాసన వస్తుంది వేగేటప్పుడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే పిల్లలకు ఉంటే అవి వేగింది లేదు ఎలా తెలుస్తుందండి అంటారు కదా, అందుకని చెప్తున్నాను. రెగ్యులర్గా మనందరికీ వంట చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది కదా జీలకర్ర ధనియాలు ఎంత కమ్మటి వాసన వస్తాయో. అవి తీసి పక్కన పెట్టుకున్నాక ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఎండుమిర్చిలోనే కొంచెం చింతపండు కూడా వేసాను అనమాట. అప్పుడు ఏంటంటే మనం మిక్సీ కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే వెంటనే మిక్సీలో పొడి అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ గింజలన్నింటినీ కూడా నేను పొడి చేస్తున్నాను. వీటిని ఏంటంటే మెత్తగా పొడి చేసుకోకూడదు, కొంచెం లైట్ బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట. అంటే మీకు అలా నచ్చదు అంటే మెత్తగా పౌడర్ చేసుకోండి, కానీ పెద్ద టేస్ట్ ఉండదు. కొంచెం పొడిగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఈ గింజలన్నిటినీ ఇలా పౌడర్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. నా దగ్గర ఇంకొక పెద్ద జారు లేదండి, దాంట్లో పొడులు పెద్దగా పడవు, అందుకని ఈ చిన్న జారులోనే వేసుకుంటున్నాను అన్నీ. పొడులన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎండుమిర్చి, మన చింతపండు, కొంచెం కల్లుప్పు. వీటిలో అన్నిట్లో నేను కల్లుప్పు వేయటం మిస్ అయిందండి. అవి మిక్స్ అయినాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనం పల్స్ మోడ్లో పట్టుకొని తీసుకోవాలి. ఈ కారపొడికి మెయిన్ ఇంగ్రీడియంట్ చక్కటి ఫ్లేవర్ రావడానికి వెల్లుల్లే కారణం అండి. ఇగో ఇందులో వేసేసి కలిపేసుకోవటమేనండి అంటారా, కాదండి. దీనికి నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉందన్నమాట. అప్పుడే మనకి ఫ్లేవర్లన్నీ ఒకదానికొకటి తగిలి చక్కటి కమ్మటి టేస్ట్ తోటి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం చిన్న గిన్నెగా ఉంది, నేను పెద్ద గిన్నెలకి తీసుకొని దీన్ని, నాకు పెద్ద రోల్ లేదండి అందుకని చిన్న రోట్లో ఉండే ఆ దంచేదాన్ని తీసుకొని గిన్నెలో వేసుకొని ఇలా బాగా దంచటం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అన్నమాట, బాగా పడతాయి. ఇవ్వండి దంచటం అయిపోయింది, తీసి బౌల్లో పెట్టుకున్నాను. ఇది రైస్లో కానీ దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి ఏ టిఫిన్లోనన్నా తినొచ్చండి. మీకు కనుక
ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ప్రోటీన్ రిచ్ కారం పొడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.